వెల్కమ్ టు జేవీ యూనిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మనము స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఏపీ డిఎస్సి 2025లో భాగంగా మనము మరొక బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మరి ఈ బిట్ ఏ చాప్టర్కి సంబంధించిందంటే నిరూపక రేఖ గణితం, అంటే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి మరో బిట్ అనమాట. మరి ఈ బిట్ అనేది కొంచెం కష్టమైనది, కానీ దాన్ని షార్ట్కట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అయితే మరి ఆ బిట్ ఏందో కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, బిందువులు 3,0 x, y లను కలిపే రేఖాఖండం యొక్క మధ్య బిందువు 1,2 అయినా x విలువ ఎంత అన్నాడు. బిందువులు 3,0, x, y లను కలిపే రేఖాఖండము అంటే ఏ పాయింట్ బి పాయింట్ అనుకుంటే ఆ రెండింటిని కలిపేటువంటి ఒక రేఖాఖండం యొక్క మధ్య బిందువు ఎంత ఇచ్చాడు? 1,2. ఇది ఏ పాయింట్ అనుకుంటే ఇది బి పాయింట్ అనుకున్నట్లయితే ఇది ఏ పాయింట్ బి పాయింట్ అనమాట. సో ఈ రెండు పాయింట్లను కలిపేటువంటి రేఖాఖండం యొక్క మధ్య బిందువు ఎంత ఇచ్చాడు? 1,2. అంటే ఈ రెండిటి యొక్క మిడ్ పాయింట్ ఆఫ్ 1,2 ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అని అర్థం. అంటే ఇప్పుడు ఈ రెండిటి యొక్క మిడ్ పాయింట్ కనుక్కొని 1,2కి సమానం చేసినట్లయితే మనకి ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? మరి అది ఎట్లా అంటే ఒకసారి గమనించినట్లయితే ఇచ్చిన పాయింట్స్ ఏ అనుకుందాం. ఒకటి ఏ ఈజ్ ఈక్వల్ టు 3,0 అంటే x1 y1, బి ఈజ్ ఈక్వల్ టు x, y ఇది x2 y2 అనుకుందాము. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఎం అనుకుందాము. ఎంత ఇచ్చాడు? 1,2. మరి మిడ్ పాయింట్ ఫార్ములా అంటే మధ్య బిందువు ఫార్ములా ఏంటంటే ఎం ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఈ ఫార్ములా చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్ టు x1 ఎంత? 3 ప్లస్ x2 ఎంత? x/2. నెక్స్ట్ y1 ఎంత? 0 ప్లస్ y2 అంటే y/2. మరి ఎం పాయింట్ ఎంత ఇచ్చాడు? 1,2 ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ రాస్తున్నా చూడండి, 1,2 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే తీసుకుంటా. సో అప్పుడు 3 ప్లస్ x/2. సో ఇక్కడ కూడా ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? 1. సో అప్పుడు ఈ ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఈ 1కి సమానం అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 3 ప్లస్ x/2 ఈజ్ ఈక్వల్ టు 1. సో 2 అనేది డివిజన్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ డబుల్ పోతే మల్టిప్లై అవుద్ది. సో అప్పుడు 2 1 జా 2. సో అప్పుడు 3 ప్లస్ x ఈక్వల్ టు 2 1 జా 2. సో ప్లస్ 3 ఈక్వల్ డబుల్ పోతే -3 అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు 2 - 3. సో అప్పుడు దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 2లో నుంచి -3 పోతే ఎంత అవుతుంది? -1 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి? -1. సో ఆప్షన్ ఏ -2, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి 2. ఇక్కడ మనకి అవసరమైన ఆన్సర్ ఏంటి? -1. ఓకేనా? ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. అలాగే వై వాల్యూ కూడా కనుక్కోవాలంటే వై కోఆర్డినేట్కి సమానం చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ y కోఆర్డినేట్ అంతా 2. సో 2 అనేది డివిజన్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ అవ్వకపోతే మల్టిప్లై అవుద్ది. అప్పుడు y ఈక్వల్ టు 4 అవుతుంది.